నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారి మండపం నిర్వాహకులు మన్నే గోపి యాదవ్ అన్నారు. మంగళవారం నాడు దసరా శరన్నవరాత్రి మహోత్సవం 6వ రోజు సందర్భంగా మన్నే నిఖితా గోపి యాదవ్ల కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి మండపం దగ్గర సుమారు 500 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులు మన్నే గోపి యాదవ్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా అమ్మవారిని పెడుతున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు. అమ్మవారి విగ్రహాన్ని 7 పాయల దగ్గర నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నే ముత్యాలు, మన్నే పద్మ, నిఖిత, దక్షత, శక్తిదార్, సాయి, పావని, కట్టా మైసమ్మ ఆలయ నిర్వాహకులు జాజుల క్రాంతి, మధు, సాత్విక్, చింటూ, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారము. అందరికీ శనార్థి. నా పేరు గోపి యాదవ్. నేను న్యూ బోయిన్పల్లిలో ఉంటాను. అందరికీ దసరా శుభాకాంక్షలు. రంగరంగ వైభవంగా అందరూ దసరా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ సంతోషంగా ఆయు ఆరోగ్యాలని, సిరి సంపదలని ఎప్పుడు అమ్మవారు తోడై ఉండాలని కోరుకుంటున్నాను. నేను పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా ఇంకా అమ్మవారిని అలంకరణ చేసుకొని ఈ 11వ సంవత్సరంలో నాకు కూతురు పుట్టింది. ఆ కూతురికి ఇవాళ బర్త్డే ఆమెది. అందుకే అన్నదాన ప్రారంభం చేశాను ఈరోజు. నేను అమ్మవారు అంటే 9 నవరాత్రులు అంటేనే 9 రాత్రులు. ప్రతి ఒక్క 9 రోజులు అమ్మవారు శాంతి రూపిణిగా ఉండి ఫస్ట్ చిన్నపిల్ల అవతారం ఎత్తి, ఫస్ట్ రోజు బాలత్రిపుర సుందరిగా అవతారం ఎత్తి ప్రజలందరికీ కూడా, లోకానికి అందరికీ కూడా దర్శనం ఇస్తుంది. తర్వాత రెండో రోజు గాయత్రీదేవి, గాయత్రి మాత అంటే లోకాన్ని మొత్తం అంతా శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ అందరికీ కూడా తను గాయత్రీదేవి కాబట్టి అందరికీ కూడా ఆయు ఆరోగ్యాలను అందరినీ కోరుతూ మంచిగా ఉంటుంది. మూడో రోజు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అంటే అందరికీ అన్నప్రసాదం, అన్నదానం చేయడము. అలాంటి అమ్మవారు మూడో రోజు మన దగ్గరికి రావడము చాలా సంతోషమైన విషయము. ఈ లోకానికి వచ్చి తను 9 రోజులలో మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం ఎత్తి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 4వ రోజు లలితాదేవి. లలితాదేవి అంటే లలితాదేవి లోకానికి మొత్తం అంతా కూడా ఆయు ఆరోగ్యాలను ఇవ్వడానికి లలితాదేవి లలిత పారాయణం చదువుకుంటారు. లలితాదేవి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం. 5వ రోజు గౌరీమాత అని చేస్తాం. గౌరీమాత అంటే పార్వతీదేవి. పార్వతీదేవి అంటే శివుడికి, పార్వతికి, గణపతికి ఉన్న సంతానం కాబట్టి తను గౌరీదేవి అవతారం ఎత్తి 5వ రోజు అందరికీ ముత్తైదులందరికీ కూడా చల్లగా ఉండాలని చెప్పి గౌరీ వ్రతం చేయడం జరుగుతుంది. గౌరీ మాతను చేయడం జరుగుతుంది. 6వ రోజు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే అందరికీ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకమంతా ప్రజలందరికీ కూడా కష్టాలన్నీ తీరిపోయి ఈ 6వ రోజు లక్ష్మీదేవి అవతారం ఎత్తిన అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. రేపు 7వ రోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి. సరస్వతి అమ్మవారు అందరికీ అనుగ్రహం ఉండాలి, పిల్లలందరికీ కూడా మంచిగా ఉండాలి, చదువు అందరికీ రావాలని కోరుకుంటున్నాను. అందరూ పిల్లలకి ఆయు ఆరోగ్యాలని లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఎప్పుడు వాళ్ళకి తోడై ఉండాలని కోరుకుంటున్నాను. 8వ రోజు అత్కుల బతుకమ్మ. బతుకమ్మ పండుగ రోజు అష్టలక్ష్మి అంటారు. లక్ష్మీది ఉంటుంది, దుర్గామాత కూడా ఉంటుంది. దుర్గాదేవిని అష్టదుర్గాలు అంటారు కాబట్టి 8వ రోజు అష్టదుర్గాదేవి రెడీ చేయడం అవుతుంది. అంటే దుర్గామాత. దుర్గామాత అంటే శాంతి రూపిణి. 8వ రోజు ఆమె చిన్నపిల్ల రూపంలో బతుకమ్మ స్టార్ట్ చేసేసి 8వ రోజు అట్కుల బతుకమ్మకి మంచిగా రంగరంగ వైభవంగా అందరూ ముత్తైదుగులు, ఆడపడుచులు అందరూ కూడా ఆడి పాడి అంతా మంచి చేసుకోవాలని 8వ తారీఖు అష్ట బతుకమ్మ ఉంటుంది కాబట్టి అమ్మవారు ఆ రోజు శాంతి స్వరూపిణి దుర్గాదేవి. 9వ రోజు మహిషూషవర్ధినిగా అవతారం ఎత్తి మనందరికీ కూడా, లోకానికి అందరికీ కూడా దర్శనం ఇస్తుంది. 10వ రోజు దసరా. దసరా అనేది మన రామనాసుని కాల్చినాక మన అందరం పండుగ చేసుకుంటాం. రామనాసుని కాల్వడం ఎందుకంటే ఈ 9 అవతారాలు ఎత్తిన రోజు ఒక ఎత్తు ఉంటుంది, 10వ రోజు ఒక ఎత్తు ఉంటుంది. అంటే కాళికాదేవి అన్నమాట
కాళికాదేవి రూపంలో మనందరికీ దర్శనం ఇచ్చి 10వ రోజు శాంతి స్వరూపిణిగా ఉండి అమ్మవారు లోకంని మొత్తం కాపాడి అందరినీ ఆరోగ్యాలతో ఉండాలని అందరికీ దర్శనం ఇస్తుంది. ఈరోజు దాదాపు నేను ఒక 500 మెంబర్స్ దాకా, ఒక 500 మంది దాకా అన్నదానం చేశాను. జై మాతాజీ.